వక్ఫ్ చట్ట సవరణ బిల్లు పార్లమెంటులో ఇటు రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత దీని పూర్వరంగంలో ఎవరైతే మద్దతు తెలుపుతా ఉన్నారో, ఎవరైతే దీని బ్యాక్గ్రౌండ్లో చట్ట సవరణ బిల్లు ఆమోదానికి కావలసినటువంటి కార్యాచరణ చేస్తూ ఉన్నారు, దానికి కారణమైనటువంటి ఆయా రాజకీయ పార్టీలను ప్రశ్నించే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. ఎవరైనా మాట్లాడచ్చు. ఇవాళ బీజేపీ వాట్సాప్ గ్రూపులు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో, ఏ గ్రూప్ ఓపెన్ చేసినా కూడా భయంకరమైనటువంటి భావజాలంతో తింటూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. మీకే ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా? వాటినేమి ఇవాళ పాలక ప్రభుత్వాలు ఏం మాట్లాడు, ఈ పోలీసుల్లో కళ్ళు కనబడవు. కానీ ఇవాళ ముస్లిం జాతికి అన్యాయం చేసినటువంటి వాళ్ళ గురించి మాట్లాడినటువంటి జాకీర్ మౌలానాను ఏదైతే దేశద్రోహిగాను సంఘ విద్రోహ శక్తిగాను అరెస్టు చేసి రిమాండ్ పెట్టి జైల్లో పెట్టేటువంటి హక్కు ఎవరిచ్చారు మీకు? మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ కడప నగరంలో ఉన్నటువంటి గంజాయిని అరకట్టడానికి చేత కాదు మీకు. మాటలు చెప్తారు కోటలు దాటే విధంగా, అసెంబ్లీ వేదికగా చేసుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడతారు మీరు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మీ యొక్క యాటిట్యూడ్, యాక్టివిటీ ఏం చెప్పరు. కానీ ఇవాళ ప్రశ్నించే గొంతుకులను అక్రమ అరెస్టుల ద్వారా అణచివేయాలని చెప్పడం అనేటువంటిది మూర్ఖత్వం కింద లెక్క. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు లేకపోతే మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇదే ముస్లిం సమాజాన్ని అణచివేయాలని ఎన్ఆర్సీ సిఐఏ పోరాటంలో ఎన్ని ప్రయత్నాలు చేశారో మీ అందరికీ తెలుసు. దాని పర్యావసానం దాన్ని ఏ విధంగా ఎదుర్కొన్నారనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. కానీ ఇవాళ బీజేపీ అనుసరించేటటువంటి విధానము ఇదేదో కేవలం ముస్లిం సమాజానికి సంబంధించినటువంటిదే కాదు. ఇది కేవలం ఒక ఎక్స్పెరిమెంట్ మాత్రమే. ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ సంపదనంతా కొల్లగొట్టి అమ్మాని ఆదానీలకు అడ్డబెట్టట్లేదా? ఈ దేశాన్ని కొల్లగొట్టి దేశాలను వదిలిపెట్టిపోయే దేశ ద్రోహుగా అండగా నిలిచినటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివారు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మాటలన్నీ ఈ సమాజం నమ్ముతుందా? ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు వెనక మీరేమైనా చెప్పగలరా? ఈ దేశంలో వక్ఫ్ ప్రాపర్టీస్ నుంచి అన్ని కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టమని వాగ్దానం ఏమైనా చేయగలరా? అక్రమాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వక్ఫ్ ప్రాపర్టీస్ పైన ముస్లిం సమాజమే కాదు, హిందూ సమాజం కూడా ఇవాళ అక్రమాల పైన వెలికి తీయాలి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఆక్రమించుకుంటా ఉంది, అమ్ముకుంటా ఉంది, సొమ్ము చేసుకుంటా ఉంది అని చెప్పి పదే పదే మాట్లాడుతూ ఉంటే దానికి కాపలాగా ఉండాల్సినటువంటి రక్షకులు భక్షకులుగా మారుతున్నారని మాట్లాడుతూ ఉంటే దానిపైన ఎక్కడ చర్యలు లేవే? ఇవాళ బీజేపీ ప్రభుత్వం అటువంటి వాటిపైన చర్యలు తీసుకుంటే ఎవరైనా అబ్జెక్షన్ చేస్తున్నారా? వాటిపైన ఏం మాట్లాడటం లేదే. కానీ ఈ పేరుతో సాగించేటువంటి ఆక్రమణ, బుల్డోజ్ చేసేటటువంటి వ్యవస్థ, ఈరోజు వక్ఫ్ ప్రాపర్టీస్, రేపు ధార్మిక సంస్థలు, హిందూ ధార్మిక సంస్థలు ఇదే టీటీడీకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని ఆక్యుపై చేయాలని గ్యారెంటీస్, వారంటీస్ ఇవ్వగలరా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి మాటలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన ఆలోచన చేసుకోవాలి. ఒక మహారాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకోండి, ఒక ఒరిస్సా ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకోండి. భవిష్యత్తులో మీ ఉనికి ఏడుంటుందో మీరు చూసుకోండి. కాబట్టి ఇత్యాది అంశాలలో మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఇటువంటి అక్రమ అరెస్టులకు వెలిసి భయపడి ఉద్యమాలు చేయరు, ప్రశ్నించరు అనేటువంటి భ్రమలు లేకపోవద్దండి. మీకేవైతే హక్కులు ఉన్నాయో మీరు రాజ్యాంగబద్ధంగా ఇవాళ ఎన్నికల్లో నిలబడి పోటీ చేసి అధికారంలోకి వచ్చారు. మూడోసారి ఏ మాటలు చెప్పారు, ఏమేం చెప్పారు అనేటువంటి అటు ఉంచితే వాళ్ళు రాజ్యాంగబద్ధంగానే కదా మీరు ఎన్నికైంది, అదే రాజ్యాంగం కదా కల్పించింది ప్రశ్నించే హక్కులు. కాబట్టి మీ యొక్క వైఖరి మార్చుకోండి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, కూటమి మాటలు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అడ్డగోలుగా వ్యవహరిస్తే మాత్రం, అడ్డగోలు పోరాటాలకు దిగితే మాత్రం కడప నగరము ఒక ఉద్యమ కేంద్రంగా మారకముందే పాలక ప్రభుత్వం ఆలోచన చేసి జాకీర్ మౌలానా పైన పెట్టినటువంటి అక్రమ కేసులు బేషరతుగా ఉపసంహరించుకొని రిలీజ్ చేయాలని చెప్పి, లేకపోతే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం.